పవన్ కళ్యాణ్ నిన్న ఉడిపిలో శ్రీకృష్ణ మఠం వాళ్ళు నిర్వహించిన బృహత్ గీతోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంలో ఏదైతే మఠాధిపతి పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ అభినవ శ్రీకృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్ మహోదయ అంటూ ప్రస్తావించడం ఒక అద్భుతం, ఒక సంచలనం. ఓ రకంగా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ అని కాదు, చాలామందిని ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే స్వామీజీలు గబక్కన ఎట్లా పడితే అట్లాంటి మాటలు మాట్లాడరు. అట్లాంటిది ఆయన అన్నటువంటి ఆ మాట అన్నది పెద్ద సంచలనం. అంటే ఒక శ్రీకృష్ణదేవరాయల కాలంలో అందరినీ సమంగా చూడటం, దేశ అభివృద్ధిని అద్భుతంగా చేయటం, ఒక చక్రవర్తిగా పరిపాలించారు. అలాంటి బిరుదుని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అన్నటువంటిది అద్భుతమైంది. నిన్న ఆయన శ్రీకృష్ణ క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీర్వచనం తీసుకున్నటువంటి సందర్భంలో ఈ కీలకమైనటువంటి పని జరిగింది. అట్ ద సేమ్ టైం భారత రాజ్యాంగలికి ప్రతిలో ఆదేశిక సూత్రాలను పేజీ మీద శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతనోపదేశిస్తున్న దృశ్యాన్ని చిత్రించి, ఇది చిత్రం అలంకరణ కోసం యాదృచ్ఛికంగానే చేయలేదు, సామాజిక న్యాయం, బాధ్యత, సమానత్వం, సంక్షేమం, ధర్మపాలన ఇవన్నీ రాజ్యాంగం తెలిపే విలువలని బోధించేందుకు గీతాసారం ఉపదేశించే చిత్రాన్ని అక్కడ ఉంచారు. ధర్మం నైతిక దిక్సూచి, రాజ్యాంగం న్యాయ దిక్సూచి, రెండింటి లక్ష్యం ఒకటే, న్యాయం, శాంతి, కరుణతో కూడిన సమాజమే అంటూ ఈ సందర్భంగా ఉద్బోధించారు. కొన్నిసార్లు సనాతన ధర్మాన్ని తప్పుగా చూపుతారు, అవమానిస్తారు. ఇట్లాంటి సమయంలో మౌనం సరైన మార్గం కాదు. ఈ ధర్మ వాతావరణంలో ఎన్నో దేశాల నుండి వచ్చిన ఆలోచన పరులు, భక్తులు కలిసినప్పుడు అది వస్తైక కుటుంబం అనే భారత ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ పుట్టిగే మఠం చేస్తోంది అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు, సాంస్కృతిక నాగరికత బాధ్యత. ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. 1,00,00,000 మంది కలిసి భగవద్గీతను స్వహస్తాలతో రాయడం అనే చారిత్రాత్మక పుణ్య కార్యాన్ని సాధించడం, పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమపూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామి దూరదృష్టి, తపస్సు, ధర్మభక్తికి నిదర్శనం వంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన్ని అభినందించారు. అందరం ప్రతిరోజు చిన్న కురుక్షేత్రమే చేస్తున్నామంటే ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. భగవద్గీత ప్రాంతాలకు, మతాలకు ఉద్దేశించిన గ్రంథం కాదు, భగవద్గీత మనోధైర్యం ఇచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి, యువతకు ముఖ్యంగా జంజీ మిలీనియల్స్కి చెప్పే ఒక మాట. భగవద్గీతను పెద్దవాళ్ళు చదివాక ఎర్రబట్టలో కట్టి పూజ గదిలో ఉంచే గ్రంథంగా చూడకండి, మీరు దాన్ని చదవండి. మనసు కుంగితే అది మీకు చక్కటి సలహా ఇచ్చే కౌన్సిలర్. ఆలోచనలు, మనసు అయోమయంలోకి నెత్తివేయబడితే అది మీ మెంబర్, మీకు నిర్దేశనం చేసే ఒక దిక్సూచి. ప్రతిరోజు మనందరం విధి నిర్వహణలో నిత్య జీవితంలో చిన్న కురుక్షేత్రాలను ఎదుర్కొంటున్నాం. నైతిక నిర్ణయాలు, ధైర్య పరీక్షలు, సత్యం అసత్యం మధ్య ఎంపికలు ఇవన్నీ మనల్ని పరిపరి విధాల ఆలోచనల్లో గందరగోళంలోకి నెట్టేస్తాయి. అట్లాంటప్పుడు భగవద్గీత ఒక నిర్దేశనం చేస్తుంది. గీత నాకు నిష్కామ కర్మ నేర్పింది. నేను మంత్రిగా నా కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తాను, ఓట్లు వస్తాయా రావా అనేది రెండో విషయం. సత్యం పక్షాన్ని నిలబడాలి, ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కురుక్షేత్రంలో అర్జున్ తరహాలో నాలోనూ అనేక సంశయాలు నెలకొన్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీత స్మరించుకుని 21 సీట్లకు మాత్రం పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే వ్యక్తిగత లాభం కంటే రాష్ట్ర ప్రయోజనం ప్రధానమని భావించాను. ఇదే ధర్మకర్తవ్య సంబంధం. నేను ఈరోజు ఇక్కడికి ఉప ముఖ్యమంత్రిగా కాదు, ధర్మాన్వేషిగా ఈ సభకు వచ్చాను. నాయకత్వం అంటే ప్రతి ఒక్క చర్యను నీతికి, సేవకు, బాధ్యతకు అనుసంధానం చేయడమే. భగవద్గీత ఒక ప్రాంతానికి, మతానికి పరిమితమైన గ్రంథం కాదు. ఐన్స్టీన్, థోరో, ఓపెన్ హైమర్ మొదలైన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు గీత ద్వారా ప్రభావితులయ్యారు. ఉడిపి క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇది ఆలయ పట్టణం మాత్రమే కాదు, ఇది భారతదేశానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. పుట్టిగే మఠాధిపతి, ఇతర మఠాధిపతులు ఇటీవల గౌరవ నరేంద్ర మోడీ గారికి భారత భాగ్య విధాత బిరుదు ప్రదానం చేశారు. ఇది భారత సంస్కృతిని బలోపేతం చేయడంలో మోడీ గారు చేస్తున్న దీర్ఘకాలిక సేవకు ఇచ్చిన గౌరవం అంటూ ఈ సందర్భంగా మాట్లాడారు. అదే సందర్భంలో ఆయన ఆయా మఠాధిపతులకి నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నారు.